వెల్కమ్ టు ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. ముందుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్ ఐటీఐలో పూర్తి చేసినటువంటి మిత్రులందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. దీన్ని ప్రత్యేకంగా ఈ వీడియో మొత్తం ఎండ్ అయ్యేంత వరకు కూడాను చూసి మీకు కనుక ఆసక్తి కలిగినట్లయితే తప్పకుండా ఈ యొక్క కోచింగ్ జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రం మొత్తానికి గాను ప్రత్యేకంగా ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్ చేసినటువంటి స్టూడెంట్స్ కోసం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన యొక్క ఐటీఐ నాలెడ్జ్ ఏదైతే ఐటీఐ స్టూడెంట్కి ఉండేటువంటి తన మైండ్ సెట్కి అనుగుణంగా మొత్తం కూడాను ఒక మంచి ఉద్యోగం సాధించే విధంగా మనం ఈ యొక్క క్లాస్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. దీనికంటే ముందుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ స్టూడెంట్స్ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మన తెలంగాణలో డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్ ఐటీఐలో ఉన్నది, దానికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి అని మనం చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు టైం అనేది ఆసన్నమైంది. ఒకసారి చరిత్ర కనుక చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో ఉన్నప్పుడు 2006 సంవత్సరం వరకు ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్ చేసిన మిత్రులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు చేసిన వాళ్ళందరికీ కూడా అందడం జరిగింది. ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు లేకపోవడం వల్ల చాలామంది వివిధ వేరే కోర్సులలో కానివ్వండి, లేకుంటే వేరే ఉన్నతమైన చదువులు చదవడం కోసం వెళ్ళడం జరిగింది. అట్లా 2006 నుండి ఏదైతే 2006లో మనకు రాజీవ్ గృహకల్ప కానివ్వండి, హౌసింగ్ బోర్డులో కానివ్వండి, లేకుంటే మనకున్నటువంటి ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో కానివ్వండి, ఇట్లా వివిధ ప్రాజెక్టులలో వర్క్ చేయడం కోసం తాత్కాలికంగా వాళ్ళని ఇప్పుడు రెగ్యులర్ చేసుకుంటూ ఈ యొక్క ప్రాజెక్టులలో కొనసాగుతున్నారు. కానీ ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే తీసుకొస్తున్నటువంటి 80,000 ఉద్యోగాలలో మన ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్ సంబంధించినటువంటి ఒక 600 ఉద్యోగాలు రెడీగా ఉండడం జరిగింది. ఆ ఉద్యోగాలకి అనుగుణంగా మనం చదువుకునేటువంటి ప్యాటర్న్కి సంబంధించినటువంటి పేపర్ 1 ప్యాటర్న్ కానివ్వండి, మన టెక్నికల్గా నాన్ టెక్నికల్కి సంబంధించిన సిలబస్ మొత్తాన్ని కలిసి ఒకే చోట ఒక ఐటీఐ మైండ్ సెట్కి, ఒక ఐటీఐ చదివే స్టూడెంట్కి తనకు ఉన్నటువంటి జ్ఞానం నుండే కొంచెం బెటర్గా ఇవ్వాలనే అందుబాటులో ఉండే విధంగా మనం ఈ యొక్క కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి చూసుకుంటే మనం ఈరోజు చదివేటువంటి ప్రతి ఎగ్జామ్ కూడాను 2017లో డిప్యూటీ సర్వేయర్ ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి. ఈ 2017లో వచ్చినటువంటి డిప్యూటీ సర్వేయర్కు ఒక 200 చిల్లర ఉద్యోగాలు ఉంటే మొదటిగా ఆ నోటిఫికేషన్లో కేవలం ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు మన ఐటీఐ స్టూడెంట్స్ అందగా దాని మీద ఆసక్తి చూపకపోవడం వల్ల డిప్లొమా ఆర్ బీటెక్ చేసినటువంటి మిత్రులు ఆపై కేసేసి అప్పుడు పై ఉన్నత విద్యార్హతలు ఏదైతే డిప్లొమా కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ చేసినటువంటి మిత్రులందరికీ కూడాను ఎలిజిబిలిటీ కల్పించుకున్నారు. అప్పుడు ఈ యొక్క ఉద్యోగానికి చాలా డిమాండ్ అనేది పెరిగి చాలామంది అప్లికేషన్ చేసి వాస్తవికంగా ఎలిజిబిలిటీ కావాల్సినటువంటి ఐటీఐ స్టూడెంట్స్ ఎవరు కూడా దాంట్లో ఉద్యోగాలు సాధించలేదు. సో ఆ యొక్క చేదు జ్ఞాపకాన్ని, ఆ యొక్క చేదు అనుభవాన్ని పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ప్రస్తుతంలో కరోనా బ్యాచ్లో కంప్లీట్ చేసినటువంటి ఐటీఐ స్టూడెంట్స్ కానీ గత 10 సంవత్సరాల నుండి ఉద్యోగం కోసం పోరాడుతూ కొంచెం ఆర్థిక అసమానతలు ఏదైతే ఆర్థిక పరిస్థితులతోని కొంత వాళ్ళు చదవలేక ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రతి ఒక్క మిత్రునికి ఇది ఒక మంచి అవకాశంగా భావించాలి. ఈ అవకాశం ద్వారా మన యొక్క సబ్జెక్టు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ రెండు కలిపి ఒకే చోట ఒక మంచి కంటెంట్ అందించడం కోసం ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా మీకు అవకాశం అనేది కల్పించబోతున్నాం. సో దీన్ని ఈ యొక్క ఎస్పెషల్లీ డిప్యూటీ సర్వేయర్ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏదైతే టెక్నికల్ అసిస్టెంటే అని కాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్లస్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ ఉద్యోగాలకు అన్నిటికీ ఒక వెసులుబాటు కలిగే విధంగా ఒక ర్యాండమ్గా ఈ యొక్క మనకు ఈ కోచింగ్ అనేది మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినట్టు ఒకసారి వివరాలు చూసుకుంటే మన ఆన్లైన్ కోచింగ్లో కోర్స్ పేరు వచ్చేసి సిటిఎస్ ట్రేడ్ థియరీ లాంగ్ టర్మ్ కోచింగ్ ఫర్ డిఎంసీ ట్రేడ్ అండ్ టీఎస్పిఎస్సి పార్ట్ 1 ప్యాటర్న్. అంటే ఏదైతే మన ఐటీఐలో ఉన్నటువంటి డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సిలబస్ అది కాంపిటేటివ్ లెవెల్కు 1. నెంబర్ 2 టీఎస్పిఎస్సి ద్వారా కనుక రిక్రూట్మెంట్ అయితే ఆ టీఎస్పిఎస్సి రిక్రూట్మెంట్లో అడిగేటువంటి ఫస్ట్ ఏదైతే పేపర్ 1 ప్యాటర్న్లో ఏదైతే పార్ట్ 1 పేపర్ ప్యాటర్న్లో జనరల్ సైన్స్ కానివ్వండి ఇట్లాంటి సంబంధించిన క్రైటీరియా మొత్తానికి గాను కలిపి ఒకే కాడ మనం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డ్యూరేషన్ మనము 12 మంత్స్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన డ్యూరేషన్ 12 మంత్స్. ఫీజు వచ్చేసి 24,000 రూపాయలు అనేది మనం ఫీజు చేస్తున్నాము. ఈ 24,000 రూపాయలకు గాను
మంత్లీ 2000 రూపీస్ మీరు ఖచ్చితంగా పే చేయాలి. మంత్లీ అంటే ఎవ్రీ మంత్ 15th కల్లా మీరు ఈ యొక్క 2000 అనేది పే చేయాలి. అట్లా 2000 పే చేసి 1 మంత్ క్లాస్ అనేది తీసుకోవాలి. మన దగ్గర ఏదైతే తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నటువంటి వాళ్ళకు తెలుగు మీద పట్టున్నా ఇంగ్లీష్ మీద పట్టున్నా ఇద్దరికి ఏదైతే ఈ యొక్క స్టూడెంట్కి రెండిటి ద్వారా పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని మంచి స్కోర్ సంపాదించే విధంగా మనం ఈ 2 భాషలలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన ఐటీఐ డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్ చేసినటువంటి మిత్రులు వివిధ రకాల ఉద్యోగాలు చేసుకోవడం కానీ వివిధ రకాల కార్యక్రమాలలో వాళ్ళు బిజీగా ఉంటారు కనుక మన ఆన్లైన్ కోచింగ్ ద్వారా మొత్తం కూడా అన్ని ఈవినింగ్ మాత్రమే చేయడం జరిగింది. ఇది ఒక ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది. క్లాసెస్ అన్నీ కూడా ఏది మొత్తం కూడా లైవ్ క్లాసెస్ ఉంటాయి. రికార్డ్ క్లాసెస్ కూడా ఎక్కడా కూడా ఉండవు. సో అట్లా గూగుల్ మీట్ యాప్ ద్వారా ఎవ్రీడే ఈవినింగ్ 8 to 10 మధ్యలో మీకు క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకా దీనికి స్పెషల్గా మనం చెప్పుకునేటువంటి కంటెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే మన ఏదైతే డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్ సంబంధించినటువంటి మన డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్కి సంబంధించినటువంటి ఏదైతే ట్రేడ్ థియరీ సంబంధించినటువంటి గత ఎగ్జామ్లలో డిప్యూటీ సర్వేయర్ 2017లో రాసినటువంటిది కానీ లేకుంటే మన యొక్క టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ కానీ వివిధ ఉద్యోగాలలో అడిగినటువంటి స్టాండర్డైజ్ బేస్ చేసుకుంటూ మన యొక్క ఇప్పటి వరకు మన యొక్క తెలంగాణ రాష్ట్రం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల డ్రాఫ్ట్మెన్ సివిల్ మెయిన్ బుక్స్ అంటే ఈవెన్ ఆర్ఎస్ మియో జిఎస్ మాలిక్ కానివ్వండి, నిమి బుక్స్ కానివ్వండి, ఇంకొకటి మన సవితా కాత్రి బుక్ కానివ్వండి, ఇంకొకటి నాగర్ గామ్జీకి సంబంధించింది కానివ్వండి, ఎస్పెషల్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేనటువంటి విధంగా గుజరాత్కు సంబంధించినటువంటి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే మన భారతదేశం మొత్తం మీద గాను ఏదైతే గవర్నమెంట్కు సంబంధించినటువంటి వ్యవస్థలో ఒకే డిజిగ్నేషన్ని అన్ని డిపార్ట్మెంట్లో రిక్రూట్ చేసేటువంటి పంజాబ్ రాష్ట్రం నుండి మన జూనియర్ డ్రాఫ్ట్మెన్ సంబంధించినటువంటి ఒక బుక్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. ఆ బుక్ కూడా తేవడం జరిగింది. అదేవిధంగా మీ యొక్క ఏదైతే మన డ్రాఫ్ట్మెన్ సివిల్లో ఈచ్ వన్ టాపిక్ నుండి క్లాస్ అయిపోయిన వెంబడే వీక్లీ మంత్లీ ప్రాక్టీస్ టెస్ట్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్పెషల్గా మన యొక్క టీఎస్పీఎస్సీ 2014 ఓకే మన టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి 2014, 2022 ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి ఈ రోజు వరకు మన టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి మొత్తం ఎగ్జామ్స్కు తాలూకు సంబంధించినటువంటి పేపర్ 1 ప్యాటర్న్ మొత్తం కూడా అవి పేపర్స్ తెప్పియడం జరిగింది. ఆ పేపర్స్ బేస్ చేసుకొని మన ఐటీఐ స్టాండర్డ్లో ఉన్నటువంటి ఉద్యోగాలకి ఎట్లాంటి క్వశ్చన్ అనేది రేజ్ అవుట్ జరుగుతుంది, ఏ టాపిక్లోకి వెళ్ళి ఎంత పర్సంటేజ్ అని అడుగుతుంది అనే అంశాన్ని కూడా మీకు క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఈ రానున్న రోజులలో మనకు నోటిఫికేషన్ పడేది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి కంప్యూటర్ డ్రాఫ్ట్మెన్ గ్రేడ్ 2 ఒక 50 ఉద్యోగాలు, అదేవిధంగా డిప్యూటీ సర్వేయర్ 210, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి డ్రాఫ్ట్మెన్ గ్రేడ్ 3 జూనియర్ టెక్నికల్ ఆఫీసర్గా 2, ఇరిగేషన్ నుండి టెక్నికల్ అసిస్టెంట్గా 96, జిహెచ్ఎంసీ నుండి టౌన్ సర్వేయర్గా 30, టౌన్ ప్లానింగ్ అండ్ డ్రాఫ్ట్మెన్ సంబంధించింది 30, స్లమ్ డెవలప్మెంట్ ఆఫీసర్ 25, శానిటరీ ఇన్స్పెక్టర్ 20, హెచ్ఎండిఏ నుండి సర్వేయర్గా 6, డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అండ్ కంట్రీలో మనకి కంట్రీ ప్లానింగ్లో సర్వేయర్గా 19, గూడా వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వరంగల్లో సర్వేయర్గా 10, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి టెక్నికల్ అసిస్టెంట్గా 30 వేకెన్సీస్, మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ నుండి సర్వేయర్గా 3, టెక్నికల్ అసిస్టెంట్గా 41, డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ తెలంగాణ ఆర్కియాలజీ మ్యూజియంలో డ్రాఫ్ట్మెన్ ఎక్స్కవేషన్కు 1, డ్రాఫ్ట్మెన్ కన్జర్వేటర్ 1, టెక్నికల్ అసిస్టెంట్ 14, మొత్తం గాను ఒక 5,800 ఉద్యోగాలు 5,808 ఉద్యోగాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న రోజుల్లో రిక్రూట్మెంట్ చేయడానికి రెడీ ఉంది. ఈ అన్ని ఉద్యోగాలకు గాను మనం అన్ని ఉద్యోగాలను ఒకే దిక్కు సమన్వయం చేసుకొని ఆ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ కాపీని ఒకే ఒక ప్లాట్ఫామ్ మీదకి తెచ్చి ఒక ఫార్మాట్ బేస్డ్గా చేసి మీకు ఇవ్వడం కోసం మన తెలంగాణ స్టూడెంట్స్ అందరికీ కూడా ఇవ్వడం కోసం మన ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ అనేది ఉన్నది. దీనికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుందంటే మన యొక్క డ్రాఫ్ట్మెన్ సివిల్ ట్రేడ్ సిలబస్ చూసుకున్నట్లయితే బిల్డింగ్ బేసిక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ 1, బిల్డింగ్ మెటీరియల్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్, తర్వాత బిల్డింగ్ ఏదైతే సర్వేయింగ్ అండ్ లెవెలింగ్, బిల్డింగ్ ప్లానింగ్, హౌస్ డ్రైనేజ్, పబ్లిక్ హెల్త్, ట్రాన్స్పోర్టేషన్, ఇరిగేషన్, ఎస్టిమేటింగ్, కాస్టింగ్, ఏదైతే మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్లోనే మ్యాషనరీ, ఫౌండేషన్, టెంపరరీ స్ట్రక్చర్స్, ట్రీట్మెంట్ ఆఫ్ బిల్డింగ్ స్ట్రక్చర్, ఆర్చెస్, లెంటల్స్, తర్వాత మనకు వచ్చేసి
మనకు ఆర్సీసీ కానీ స్టీల్ స్ట్రక్చర్స్ కానీ అన్నీ కూడా దీంట్లో ఫుల్ఫిల్గా యాజ్ పర్ మీ యొక్క ఏదైతే డీజీటీ సంబంధించినటువంటి ఐటీఐ నామ్స్ స్టాండర్డ్ ప్రకారంగా ఇచ్చినటువంటి ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 5 స్టాండర్డ్ ప్రకారంగా సిలబస్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పేపర్ 1 ప్యాటర్న్కు చూసుకున్నట్లయితే టీఎస్పీఎస్సీ పేపర్ 1 ప్యాటర్న్ వచ్చేసి మనం 3 ఏదైతే 3 పాయింట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఏంటంటే నేషనల్, రీజనల్, జనరల్. ఒకసారి నేషనల్ అనేది ఏంటంటే నేషనల్కి వచ్చే వరకు హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఏదైతే మన స్వాతంత్ర ఉద్యమం, అదేవిధంగా మన తెలంగాణ ఆధునిక ఏదైతే మన భారతదేశంకి సంబంధించినటువంటి చరిత్ర ఏ విధంగా ఉందనే ఒకటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అండ్ ఫోకస్ అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, ఏదైతే భారత రాజ్యాంగం ప్లస్ అప్పుడు ఏదైతే మన ఏదైతే భారత ప్రభుత్వం ఎట్లా ఏర్పడింది దానికి సంబంధించినటువంటి అంశాల గురించి ఒకటి, తర్వాత జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా, పాలసీస్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి మొత్తం కూడా మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా రీజనల్కి వచ్చే వరకు తెలంగాణ, హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ మూమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్హుడ్, ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కావాల్సినటువంటి తెలంగాణ ఉద్యమం, అదేవిధంగా జియోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, మన సొసైటీ, ఆర్ట్స్ అండ్ కల్చర్స్ ఎట్లా ఉంది అని తెలంగాణది, అదేవిధంగా తెలంగాణ ఎకానమీ అండ్ తెలంగాణ స్టేట్ తీసుకొస్తున్నటువంటి పథకాలు, పాలసీస్ ఏంటి, అదేవిధంగా మన యొక్క దేశవ్యాప్తంగా కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ కావాల్సినటువంటి ఈ వరకు జరిగినటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం ప్లస్ భారతదేశ వ్యాప్తంగా జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా జనరల్ సైన్స్ గురించి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్ కానివ్వండి, యాప్టిట్యూడ్ కానివ్వండి, వివిధ రకాల కాంపిటేటివ్కి సంబంధించినటువంటి ఈ స్థాయి క్వశ్చన్స్కి ఏ విధంగా బేస్ అవుతుందో అవన్నీ కూడాను, ఇదే విధంగా ఒక 8th క్లాస్ బేసిక్ ఇంగ్లీష్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క టీఎస్పీఎస్సీ ఇచ్చేటువంటి పేపర్ 1 ప్యాటర్న్ కానివ్వండి, డ్రాఫ్ట్స్మెన్ సివిల్ కానివ్వండి, ఈ రెండింటి సమన్వయంతో నువ్వు ఎగ్జామ్లో 100 క్వశ్చన్ ఏదైతే 100 మార్కుల క్వశ్చన్ ఉంటే 90 మార్కులు సాధించే విధంగా, ఏ నెగిటివ్ మార్క్స్ ఏ పర్సంటేజ్ ఉన్నా కానీ నీకు 90 మార్కులు సాధించే విధంగా మన యొక్క ఆన్లైన్ కోచింగ్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ కోచింగ్లో ఫస్ట్ మీకు చాలా గొప్ప కౌన్సిలింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. అదేవిధంగా మీ కౌన్సిలింగ్ క్లాస్తో పాటుగా ఏదైతే ఈ యొక్క పేపర్ 1 ప్యాటర్న్ కానివ్వండి, మీ టెక్నికల్కి సంబంధించినటువంటి ప్రతి అంశం కూడాను మీకు మంచి ఒక కాన్సెప్టబుల్గా, మనకు ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు కానీ మనం నేర్చుకోవాలనే తపన మనకు ఉండాలి. ఆ విధంగా మీకు ఒక స్టోరీ బేస్డ్గా మంచి సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఇచ్చి మీకు లైఫ్ మొత్తం కూడాను మంచి యూస్ఫుల్ అయ్యే విధంగా మనం ఈ యొక్క అంశం అనేది చెప్తున్నాం. అదేవిధంగా ఇవే ఉద్యోగాలు కాదు, ఈ 600 ఉద్యోగాలలో ఖచ్చితంగా మీరు ఉద్యోగం కొట్టడానికి ప్రయత్నంగా ఉంటారు. బహుశా మన యొక్క వివిధ కారణాల వల్ల కనుక మనం దీన్ని ఏమన్నా ఉద్యోగం కనుక రాకపోతే ఎట్లాంటి బాధపడాల్సిన అవసరం లేదు. భారత ప్రభుత్వం రానున్న రోజులలో మనకు 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అయితే డిక్లేర్ చేసిండు. అది బహుశా మన యొక్క డిక్లేర్ చేసిన ఒక నెక్స్ట్ డేనే మన ఈనాడు పేపర్లో సుమారుగా ఒక్కొక్క ఏదైతే మంత్రిత్వ శాఖ ద్వారా మనకు వివరాలను ఒకసారి వెలువరించడం జరిగింది. ఆ వెలువరించినటువంటి వివరాలలో మన యొక్క భారతదేశం మొత్తము గాను ఎన్ఐటీస్ కానివ్వండి, ఏదైతే రిక్రూట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క బోర్డు నుండి ఒక వేకెన్సీ తీస్తే మన ఐటీఐ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ ట్రేడ్కి సంబంధించిన ఒక 5,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలను కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ సంబంధించినటువంటి సిలబస్ కాపీతోని ఈ సిలబస్ కాపీని జోడించుకుంటూ ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ కోచింగ్ కనుక వచ్చినటువంటి మిత్రులకు ఒక బెస్ట్ ఆఫర్, ఏ ఒక పోటీ ప్రపంచంలో ఎటువంటి ఏదైతే కోచింగ్ సెంటర్ కానీ ఎటువంటి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇవ్వనటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కోర్సులో కనుక జాయిన్ అయినటువంటి వ్యక్తి ఎంటైర్ భారతదేశంలో నీ లైఫ్ మొత్తానికి కావాల్సినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ వారు మీకు డైలీ కూడా మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటి ఫస్ట్ కమిట్మెంట్. సెకండ్ కమిట్మెంట్ వచ్చేసి ఇప్పటికి ఈ రోజున ఒక పల్లెటూరు గ్రామంలో మన క్లాస్ వింటున్నటువంటి ఒక మిత్రుడు ఏదైతే ఢిల్లీలో ఎగ్జామ్ పడితే తను వెళ్ళనీకి తన దగ్గర ఉన్నటువంటి ఫైనాన్స్ సపోర్ట్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయరు. అట్లాంటి మిత్రులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ద్వారా మీరు మీ లైఫ్ మొత్తంలో మీకు ఎక్కడ ఉద్యోగ అవకాశం ఉంటే అక్కడ మీకు ఏదైతే ఎంట్రన్స్ పర్పస్ కానీ ఇంటర్వ్యూ పర్పస్ కానీ తీసుకోవడం కోసం ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ సెంటర్ నుండి ఆ యొక్క ఇన్ఛార్జెస్ మీతోని రావడం జరుగుతుంది. ఆ వచ్చినప్పుడు మీ యొక్క ఖర్చులు మీరే పెట్టుకోవాలి. ఇన్ఛార్జి ఖర్చులు ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్ భరిస్తుంది. ఇట్లాంటి ఒక గొప్ప అవకాశాన్ని మీకు సృష్టిస్తున్నాం. ఏ తెలివి మాకు లేదు, ఎక్కడికైతే మాకు పోయే సత్తా లేదు, మాకు ఫైనాన్సింగ్ లేదు, లేకుండా మేము అక్కడ పోయి మాకు మాట్లాడే శక్తి లేదు, మమ్మల్ని తీసుకుపోయేటోళ్ళు లేరనే ఈ బాధతోని ఎవరు కూడా స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా ఈ యొక్క ప్రశాంత్ ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ కాండి, యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అవగాహనగా ఏదైతే 2015లో డిప్యూటీ సర్వేయర్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ పడినప్పుడు అప్పుడు ఐటీఐ స్టూడెంట్కు జరిగినటువంటి ప్రతి ఒక్క
ప్రాబ్లమ్ని ప్రతి ఒక్క ఇష్యూని కూడా దృష్టిలో ఉంచుకొని అదే ప్రాబ్లం ఇప్పుడు రొటీన్ కాకుండా మనం ఒక ఉద్యోగాన్ని సాధించడానికి కావాల్సినటువంటి ప్రత్యేక మెలకువలతో ఈ యొక్క కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మిత్రులు తప్పకుండా కాంటాక్ట్ చేయండి 9182821574. మొత్తం కూడా ఒకసారి కోర్సు డీటెయిల్స్ చూసుకుంటే మన యొక్క లాంగ్ టర్మ్ కోచింగ్ 1 year అనేది ఉంటుంది. మొత్తం ఫీజు వచ్చేసి 24,000, 2,000 మంత్లీ కట్టుకోవాలి. ఎవ్రీ మంత్ 15వ తారీఖు కట్టాలి. మనం ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. గూగుల్ మీట్ యాప్ ద్వారా ఈవినింగ్ 8 to 10 చెప్పడం జరుగుతుంది. ఇక్కడ స్పెషల్గా మన యొక్క డ్రాఫ్ట్మెన్ సివిల్ సంబంధించిన ప్రీవియస్ పేపర్స్, అదేవిధంగా టీఎస్పీసీ పేపర్ 1 సంబంధించినటువంటి 2014 నుండి 2022 వరకు జరిగినటువంటి నోటిఫికేషన్ తాలూకు క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేసుకుంటూ మీకు క్లాస్ అనేది మేము చెప్పడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా తప్పకుండా జాయిన్ కండి. థ్యాంక్ యూ.